నేనే మీ శాలిని ప్రియా రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. మన మదనపల్లిలో మున్సిపల్ అధికారుల యాక్షన్ ప్లాన్ నుండి అంతరిక్షంలో నాసా సృష్టించిన సరికొత్త రికార్డుల వరకు నేటి టాప్ 5 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మదనపల్లిలో హోటళ్ల తనిఖీ. మదనపల్లి పట్టణంలోని హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం మెరుపు తనిఖీలు చేపట్టారు. ఇడ్లీ పాత్రలు, ప్లేట్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై కమిషనర్ సీరియస్ అయ్యారు. ప్లాస్టిక్ బదులు కేవలం అరిటాకులను మాత్రమే ఉపయోగించాలని, నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు హోటళ్లను మూసివేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ ను పునరుద్ధరించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 20,000 మందికి పైగా కార్మికులు రోడ్లు, జలాశయాల పనుల్లో నిమగ్నమయ్యారు. సచివాలయం, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలు 2 ఏళ్లలో పూర్తి కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ భవనం కూడా రూపుదిద్దుకుంటోంది. శబరిమల ప్రవేశంపై సుప్రీం సమీక్ష. శబరిమల ఆలయంలో 10 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల ధర్మాసనం మంగళవారం సమీక్షించింది. ఇది పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించిన అంశమని, న్యాయ సమీక్షకు అతీతమని కేంద్రం తన వాదన వినిపించింది. శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారం ఆంక్షలను కొనసాగించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. నాసా ఆర్టెమిస్ 2 సరికొత్త రికార్డు. సుమారు 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 యాత్ర ద్వారా మానవాళి చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. 4 వ్యోమగాములు భూమి నుంచి దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడిని అత్యంత సమీపం నుంచి వీక్షించారు. అపోలో 13 నాటి రికార్డును చెరిపేస్తూ వీరు చంద్రుడి రెండో వైపున ఉన్న అద్భుత దృశ్యాలను ఫోటోల్లో బంధించారు. ఈ యాత్ర శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ తో ముగియనుంది. ఎయిర్ ఇండియా టికెట్ల ధరల పెంపు. విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గ్రూప్ షాక్ ఇచ్చింది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ టికెట్లపై ఫ్యూయల్ సర్ఛార్జీ భారీగా పెంచింది. దీనివల్ల దేశీయ ప్రయాణాలపై $299 నుండి $899 వరకు అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ రూట్లలో $24 నుండి గరిష్టంగా $280 వరకు వసూలు చేయనున్నారు. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 8 నుండి అమల్లోకి రానున్నాయి. చూసారుగా, హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని నిజమైన, ఖచ్చితమైన వార్తల కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా సైనింగ్ ఆఫ్.